వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. స్నేహితుడి వివాహ వేడుకల్లో గుండెపోటుతో యువకుడు మృతి. గుజరాత్ నుండి విజయవాడకు టైల్స్ లోడ్తో వెళ్తున్న లారీ నిర్మల్ జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా. తార్నాకాల్లో రోడ్ల పాలవుతున్న కులగణన సర్వే దరఖాస్తులు. పల్నాడు జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 9 మంది ముఠా సభ్యులు అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, తార్నాకాల్లో రోడ్ల పాలవుతున్న కులగణన సర్వే పల్నాడు జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న 9 మంది ముఠా అరెస్ట్. 25 లక్షల విలువ చేసే 18 బైకులు, 170 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి, ఎల్ఈడి టీవీలు, ట్రాన్స్ఫార్మర్స్, కేబుల్ వైర్లు, 10,000 నగదు స్వాధీనం. చిల్కలూరిపేట, వెల్దుర్తి, ఐనవోలు, ఈవూరు స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడ్డ ముఠా సభ్యులు. రాత్రి వేళల్లో తిరుగుతూ చోరీలకు పాల్పడుతున్న 9 మంది ముఠా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. సంతోషపడతారు బాధితులు. వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచాలని వికలాంగుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 6,000 పెన్షన్ వికలాంగులకు అందించాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచుతామని, వృద్ధులు వితంతువులు పెన్షన్ 4,000కు పెంచుతామని హామీ ఇచ్చినారన్నారు. వెంటనే వికలాంగుల శాఖను వెంటనే వికలాంగుల ఐక్యత, వికలాంగుల హక్కుల వికలాంగులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం 6,000 పెన్షన్ వెంటనే కుప్పం పట్టణం పలమనేరు కృష్ణగిరి జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ ప్రక్కన కందన ఉడయర్ గార్డెన్ నందు నెలకొన్న ఆది మునేశ్వర ఆలయంకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కుప్పం పట్టణానికి చెందిన కుమ్మర శాలివాహన కులస్తులు కోరుతున్నారు. ఈ విషయమై వారు శనివారం ఆలయ ప్రాంగణంలో పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ నడిబొట్టులో నెలకొన్న ఆది మునేశ్వర స్వామి పట్టణ ప్రజలందరికీ చెరువులో ఉంటూ ప్రజల పూజాది కార్యక్రమాలు, పిల్లలకు చెవి పోగులు కుట్టుట, తలనీలాలు సమర్పించుట వంటి కార్యక్రమాలు
నిర్వహించుకోవడానికి అనువైన ప్రాంతంగా ఉంది. ఇలాంటి దేవాలయానికి అవసరమైన రోడ్డు, నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం స్వామివారి భక్తులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. ముఖ్యంగా ఆలయ ప్రాంగణంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రాత్రిపూట ఆకతాయిలు ఆలయ ప్రాంగణం వద్దకు చేరుకొని మద్యం సేవించుట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పురపాలక సంఘం అధికారులు ఆలయానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, అలాగే పోలీసు వారు అసాంఘిక కార్యకలాపాలు ఆలయ ప్రాంగణంలో జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు. పిల్లలకు సివిల్ ప్రోగులు చూపుతా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనువైన ప్రాంతంగా ఉండి ఇలాంటి దేవాలయాలు అవసరమైన రోడ్డు, నీరు, విద్యుత్. మేము కుమ్మర శాలివాహన కులస్తులకు సంబంధించిన వారు. మేము ఓం ఆది మునేశ్వరాయ నమః. కుమ్మర శాలివాహన కులస్తులకు నిర్మించబడిన ఆది మునేశ్వరాలయము కుప్పం పట్టణంలో కృష్ణగిరి రోడ్డులో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పక్కన నిర్మించబడిన కందన ఒడియార్ గార్డెన్లో ముఖ్యంగా మా సమస్యలో గుడికి మాకు రోడ్డు వసతి లేదు, మరియు నీళ్ళు వసతి లేదు, కరెంటు వసతి లేదు. చాలా ప్రాబ్లంగా ఇబ్బందికరంగా ఉంది మాకు. ముఖ్యంగా చెప్పాలంటే మాకు పోలీసులకు విన్నవించుకోవడం ఏమంటే, మా గుడి ఆవరణలో ఈ మందు బాబులు విచ్చలవిడిగా వస్తున్నారు. వాటిని అరికట్టి వచ్చవలసిందిగా పోలీసులను చాలా ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మా గుడికి మహిళలు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయము మా కుప్పం చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళి, మరియు మా మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ గారికి ఈ విషయం చెప్పి మా సమస్యలన్నీ తీర్చాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గుడి నిర్మించి 5 ఏళ్ళు సంవత్సరం జరిగింది. ముఖ్యంగా మా కుల పెద్దలు మాకు కుల దేవుడిగా నిర్మించబడిన మా కుల ఆది మునేశ్వర గుడిలో ముక్కబడులు ఎటువంటి ప్రతి ఒక్కరికి మేము ఇక్కడ అన్ని సౌకర్యాలు చేసి పెట్టినాము. ముఖ్యంగా మాకు ఇక్కడ అన్ని విధాలుగా ఏమేం కావాలో అన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటాము. ఇట్లా మునేశ్వరుడు స్వామివారికి తలనీళ్ళు సమర్పించడము, చెవులు పోగు కుట్టుకోవడము జరుగుతుంది. ఇది మా వంశపారంపర్యంగా మేము నిర్వహించి వస్తున్న ఈ ప్రదేశంలో ముఖ్యంగా మాకు చాలా వరకు మాకు అభివృద్ధి జరగలేదు. కాబట్టి మాకు ఈ దేవాలయానికి సంబంధించిన మాకు ప్రతి ఒక్కరికి మేము తెలపవచ్చుగా కోరుచున్నాము. మరియు మా గుడిని అభివృద్ధి చేయాలని అధికారులను మరియు నాయకులని నేను నమస్కరించి చెప్పడము జరుగుతుంది. ముఖ్యంగా మా గుడికి రోడ్డు వసతి లేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ వసతి కల్పించవలసిందిగా
అధికారులకు నాయకులకు మనస్ఫూర్తిగా మా కులస్తులు కుప్పం ప్రజలు ప్రతి ఒక్కరూ అందరూ కోరుకుంటున్నాము. జిల్లా కేంద్రంలో క్యాన్సర్ ఆసుపత్రి మంజూరు అయినట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో మంజూరైన 4 ఆసుపత్రుల్లో ఒకటి జిల్లాలో ఏర్పాటుకు పచ్చజెండా ఊపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సింగరేణి ఎన్నికల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రగతి స్టేడియంలో మీటింగ్ పెట్టి ప్రయాణం చేశాను. సింగరేణి పట్టాలు, ఆ గోదావరి బ్రిడ్జు, ఈ బ్రిడ్జు, 100 ఫీట్ల రోడ్డు, ఇంకేమో రోడ్డు మొత్తం అనౌన్స్ చేసిండు. నెలకు 2 నెలలకు 5 జీవాలు వచ్చినాయి. పాలాభిషేకాలు ఫుల్ పాలాభిషేకం చేసింది. 2018 ఎన్నికలు అయిపోయినాయి. మళ్ళీ 2023 ఎన్నికలు కూడా గవే జీవాలు వచ్చినాయి. 18 ఎన్నికలు కూడా గవే జీవాలు వచ్చింది. సింగరేణి పట్టాలు వచ్చింది మీకే తెలుసు, ఎప్పుడు అవసరం లేదు. అవి పొట్ల కూడా తిత్త కూడా ఇప్పుడు తీసుకోవడం, వాడు అమ్ముకోవద్దు, బ్యాంకులో పెట్టుకోవద్దు, మరి ఏం చేసుకోవాలి కాయలు. ఖచ్చితంగా ప్రభుత్వం బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు కండిషన్ పెడతాం. వల్ల 10 సంవత్సరాలు అమ్ముకోవద్దు. తర్వాత బ్యాంకులో పెట్టుకుని మీరు డిలేట్లో కట్టుకుంటారు. పైసలు లేనిగా పట్టాలు ఎత్తాను. అట్లా కొన్ని ఉన్నాయి. అన్ని కాయిదాలకు, చాలా కాయిదాలకు 2018 మీ అందరూ మర్చిపోయింటారు. కానీ ప్రెస్ మీట్ చెప్పాను. తప్పకుండా పాలాభిషేకం సంతోషం. ఇది కార్యరూపం దాల్స్తే నేను కూడా అలా కేసీఆర్తో పాటు దివాకర్ కూడా పాలాభిషేకం చేస్తానని చెప్పాను. నాకు గుర్తున్నది చెప్పాను. 2018 ఎన్నికల సందర్భంగా 5 ఏళ్ళు అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి, మేము వచ్చినాయి. సో పాలాభిషేకాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ కాయలు చెప్పేసి మళ్ళీ కొత్త కాయలు రాసుకొని తయారు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను. ఏదైనా కూడా నాకు ఇబ్బంది లేదు, తప్పకుండా చేస్తాను. వెజిటేరియన్గా ఇస్తాం మార్కెట్ అంతా చెప్పడం జరిగింది. జూన్ లోపల ఆ కార్యక్రమం కంప్లీట్ చేసి వెజిటేబుల్ మార్కెట్ చేసి ఈ మటన్, చికెన్ ఇంకా మిగతా మార్కెట్ చూసి అక్కడ ఎక్కడ ప్లేస్ ఉంటుందో దానికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ప్యూర్లీ వెజిటేబుల్ మార్కెట్గా ఇప్పుడు ఏదైతే మార్కెట్ కట్టిందో దాన్ని 100% వెజిటేబుల్ మార్కెట్గా జూన్ లోపల కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు బిల్డింగ్లు మొదలుపెట్టి పైసలు మమ్మల్ని కట్టమని పోయింది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ హాస్పిటల్ వచ్చిందో అక్కడ 2,30,00,000 పెండింగ్ ఉంది. ఆడ కూడా నా స్కూల్లో అది కూడా ఆల్మోస్ట్ 70 లక్షలు, 1,20,00,000 లక్షలు పెండింగ్ ఉంది. లక్ష్పేటలో ఆల్మోస్ట్ అక్కడ కూడా 2 కోట్ల చిల్లర పెండింగ్, అది 90% అయిపోయింది లక్ష్పేట. సో ఇదైతే తీసేసినాము. దీన్ని 230 కోట్లు అగ్రిమెంట్ సపరేట్ చేస్తున్నాం. దాన్ని చేసినాక ఈ పేమెంట్ చేస్తాం. లక్ష్పేటకు సంబంధించింది, లక్ష్పేట కాదు మొత్తం రాష్ట్రంలో ఎక్కడ కూడా మార్కెట్లు పెట్టినా కూడా కంప్లీట్ అయిన ప్లేస్లో కూడా నాగరికర్నూలు కంప్లీట్ అయింది, ఇంకా 2 జాగాలు కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన జాగాలు కూడా ఎవ్వరు కూడా షాపులు తీసుకొని సిద్ధంగా లేరు. అంటే మటన్ చికెన్తో పాటు వెజిటేరియన్ షాపులు నడిచే పరిస్థితి కాబట్టి ఎవరు తీసుకుంటలేరు. నాగరికర్నూలు హాస్పిటల్ మొత్తం మార్కెట్ కూడా పూర్తయిన మార్కెట్ని సీఎం గారు పర్మిషన్ ఇచ్చి డిస్పెండ్ చేసి వేరేది కట్టారు, మున్సిపాలిటీ. సో ఈ రకంగా చేశారు. సో అందుకని లక్ష్పేట మార్కెట్ను లక్షపేట బాయ్స్ హై స్కూలు, జూనియర్ కాలేజ్ ఈ రెండింటికి అనుసంధానం చేస్తూ మొట్టమొదటి ఫేజ్ ఇంకో 8 సంవత్సరం పట్టచ్చు 240 మంది పిల్లలు ఉండే విధంగా హాస్టల్ కన్వర్ట్ చేస్తాం. మిగిలింది కోర్టు కూడా శాంక్షన్ అయింది, 81 crores తోటి. ఇంకేమన్నా మిగిలింది, ఇంకా కూడా అయిపోతాయి. ఆల్రెడీ మొన్న మెడికల్ సంబంధించి క్రిటికల్ రేపు శివశానారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ మరి ఎండి వాళ్ళందరూ వస్తారు. ఆ గ్రౌండ్ కూడా ఫైనల్ చేసి ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం మొత్తం అన్నీ ఒకటే కాంప్లెక్స్లో 12 ఎకరాలు అలాట్ చేసాం. అది కూడా వస్తుంది. ఇక అందరూ అన్నట్టు మన స్టేడియం కూడా అయిపోయింది. ఇక మన నెక్స్ట్ స్టేడియం మిగిలేదు చెప్పాను కాబట్టి. పార్క్ కూడా రెడీ అవుతుంది. 22 ఎకరాలు ఉన్నది మన పాత మంచిగా, అదే వాగవతల పక్క ఉంది. డంపింగ్ యార్డు
ఫారెస్ట్ నువ్వు చెప్తే ఫారెస్ట్ పంచాయతీ చేస్తాయి. ఇంకా అడిగారంటే అడుగుతుంది. తాడిపత్రి రైల్వే స్టేషన్లో శుక్రవారం తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి ముంబైకి, ముంబై నుంచి షిప్ ద్వారా ఇరాక్ దేశానికి అరటి ఉత్పత్తులతో వెళ్లే బనానా రైలును విజయవాడ నుంచి వర్చువల్గా పాల్గొని ప్రారంభించిన వ్యవసాయ మరియు మార్కెటింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్ ఐఏఎస్, ఏపీ గుంటూరు హార్టికల్చర్ అండ్ సిటీకల్చర్ డైరెక్టర్ కె శ్రీనివాసులు ఐఏఎస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి బనానా రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, విఐఏఎస్, తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, న్యూఢిల్లీ ఏపీడీఏ జనరల్ మేనేజర్ వినిత సదస్సు, హైదరాబాద్ కంటైనర్ కార్పొరేషన్ సీనియర్ జనరల్ మేనేజర్ అనితా బారిక్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. Fruit care activities were started and quality standards of banana were improved. Initiation was taken up during the year 2016-17 and the first rail rake of banana export was inaugurated in January 2020. Subsequent 2016లో మొట్టమొదటిసారిగా మన ప్రాంత రైతులకి అనేక సదుపాయాలు కల్పిస్తూ ప్రత్యేకించి ఫ్రూట్ కేర్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కంచుకోటగా ఉన్న కడియం మండలంలో టీడీపీకి మరింత బలాన్ని చేకూర్చాలని రాష్ట్ర టీడీపీ హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ అన్నారు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు కడియం మండలం కడియపులంకలో రాష్ట్ర టీడీపీ తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మార్గాని సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జి బోడపాటి గోపి ఆధ్వర్యంలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ఎలుగుబంటి రఘురామ్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మొదటి నుండి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కడియం మండల నాయకుల ఉత్సాహాన్ని చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని, ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ సభ్యత్వ నమోదు రాష్ట్రంలో మొదటి స్థానంలోకి తీసుకెళ్లాలని కోరారు. ఎంత టెక్నాలజీ డెవలప్, ప్రతి కార్యకర్త పేరు, అడ్రస్, ఏ గ్రామంలో ఉంటారు, వాళ్ళ ఏ కులము, వాళ్ళు చదువుతున్నది ఏంటి, ఇలాంటి విషయాల నుంచి రేపొద్దున మీకు ఏ ప్రాబ్లం వచ్చి మీరు మన లోకల్ నాయకుడు తీసుకుని మన ఎమ్మెల్యే గారి దగ్గర అర్జీ పెట్టుకున్నప్పుడు ఆయన అర్జీ విజయవాడ పంపిస్తారు పార్టీ ఆఫీస్కి. అది ప్రతిదీ కూడా మీ నెంబర్ జోడించి ఆ అర్జీ ఆన్లైన్ అవ్వదు. సో మీరు పెట్టే ప్రతి రిక్వెస్ట్ కూడా ఎవరు వినట్లేదని కానీ ఫాలో అప్ లేదనే విషయం ఆ రకంగా ఉండదీశారు. సో లోకేష్ గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. రేపు మన మెంబర్షిప్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా విద్య అంటే మెంబర్గా ఉన్న వ్యక్తి కానీ వాళ్ళ కుటుంబంలో పిల్లలు కానీ విద్య చదువుకోవడానికి స్కూల్స్లో ఐఎంఏ ఇప్పుడు ప్రజల ఆరోగ్యమే సమాజ ఆరోగ్యంగా భావిస్తూ సైకిల్స్ వారికి సైకిల్ రన్ను ఈ నెల 24వ తారీఖున నిర్వహిస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు అన్వర్ తెలిపారు. వరంగల్ నగరంలోని ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు అన్వర్, కేఎంసీ ప్రిన్సిపల్ రామ్ కుమార్ రెడ్డి, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి శ్రీనాథ్, నిర్వాహకులు నాగరాజ్ జయంత్ 24వ తారీఖున నిర్వహించే కార్యక్రమం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు అన్వర్ కార్యక్రమాలు నాగరాజ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితి అవగాహన కల్పించేందుకు సైకిల్ రన్ను కాకతీయ మెడికల్ కళాశాల మైదానం నుండి కిలా వరంగల్లోని కుష్మాల్కు వరకు 10 కిలోమీటర్లు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వరంగల్ జిల్లా నగర ప్రజలు ఉపయోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. నమస్కారం. కేఎన్ఆర్ సైకిల్స్ వారు వరంగల్ జిల్లాలో ప్రప్రథమంగా సైక్లథాన్ అంటూ, మామూలుగా అందరికీ మ్యారథాన్ తెలుసు, సైక్లథాన్ అంటూ హిస్టారికల్ రన్ అండ్ రైడ్ అంటే సైకిల్లో వచ్చేవారు సైకిల్ మీద వస్తారు, రన్ చేసుకుంటూ వచ్చేవారు పరిగెత్తుకుంటూ వస్తారు. ఈ ప్రోగ్రామ్ని మొదటిసారిగా మన వరంగల్ జిల్లాలో కేఎన్ఆర్ సైకిల్స్ వాళ్ళు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎప్పుడు కూడా సమాజం కోసం, సమాజంలో ఉండే అందరి ఆరోగ్యం కోసం పాటుపడుతుంది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ చేయడం, జాగింగ్ చేయడం వల్ల
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తోడ్పడుతుంది. కాబట్టి దాన్ని ప్రోత్సహించడానికి అందరూ కూడా వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్ వారి స్థాయిని బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి ఎంత వీలైతే అంత శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి పార్టిసిపేట్ చేయాలని, దాని ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఐఎంఏ పిలుపునిస్తుంది. 24వ తారీఖు సో ఇప్పుడు నేను చేయబోయే ఈవెంట్ వరంగల్ హిస్టారికల్ రన్ అండ్ రైడ్. సో సైక్లింగ్ అండ్ రన్నింగ్ రెండు కలెక్టివ్ తోటి ఒక హిస్టారికల్ ప్లేస్ని చూపించడం కోసము మన చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ కానివ్వండి, సిద్దిపేట కానివ్వండి, హైదరాబాద్ నుంచి అని కానీ, గుంటూరు నుంచి అని కూడా వస్తున్నారండి. సో మన హిస్టారికల్ ప్లేస్ని అన్ని చూడడానికి. సో ఇప్పుడు వచ్చే ఈ ఆదివారం సండే రోజున 6 గంటల నుంచి అని 9:30 వరకు ఈ మధ్యలో ప్రోగ్రామ్ ఉంటుందండి. ఉదయం 6 గంటలకి ఫ్లాగ్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది. 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ మేము పెడుతున్నామండి కేటగిరీ. దీనికి వచ్చేసి టికెట్ వచ్చేసి 349 3 కిలోమీటర్స్, 449 5 కిలోమీటర్స్ అండ్ 599 వచ్చేసి 10 కిలోమీటర్స్ కండి. సో మీకు ఇక బుక్ చేసుకోవాలంటే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. మీరు గూగుల్లో కూడా వరంగల్ హిస్టారికల్ రన్ అండ్ రైడ్ మీరు టైప్ చేస్తే సరిపోతుందండి. సో థ్యాంక్ యూ అండి. ఏంటంటే ఒక అవేర్నెస్ మీద, ఇప్పుడు క్యాన్సర్ మీద అండ్ మనకు వచ్చే యాంటీ డ్రగ్స్ మీద ఒక అవేర్నెస్ మీద దీన్ని తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నాము. దీన్ని ఎలాంటి కాంపిటీషన్ లాగా తీసుకెళ్ళట్లేదండి. పిల్లల్ని దీన్ని చూసి మోటివేషన్ అవ్వాలి, సైక్లింగ్లో పాల్గొనాలనే ఉద్దేశంతో వాళ్ళు ఫ్యూచర్ ఇప్పుడు ఏంటంటే ఉమెన్ సైక్లింగ్ చాలా తక్కువ ఉన్నది. నేషనల్ ఇంటర్నేషనల్కి వాళ్ళని మన తెలంగాణ నుంచి పరిచయం చేయాలంటే వాళ్ళకంటూ ఫస్ట్ ఒక అవగాహన కల్పించడం కోసం ఈ రన్ అండ్ రైడ్ అనేది నేను ముందుకు తీసుకెళ్తున్నానండి. దీనికి నాకు సహకరిస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కూడా చైర్మన్గా 25వ తారీఖు 11వ నెల 2024 ఉదయం 10:30 కర్నూలు నగరం సరిహద్దులోని ఎంఆర్సీ కన్వెన్షన్ హాల్ నందు పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ టీజీ భరత్ గారు, గౌరవనీయులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫరక్ గారు మరియు పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు హాజరు కానున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూటమి తరఫున నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి వాళ్ళు నమ్మకంతో రెండోసారి ఈ పదవి నాకు ఇచ్చినందుకు కూడా, చైర్మన్గా ఇచ్చినందుకు వారి హృదయపూర్వక నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎట్టిమంది పరిస్థితులు నా మీద నమ్మకం పెట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తున్న ఉద్దేశం నాకు ఇచ్చినందుకు తప్పక న్యాయం చేస్తాను. ఎక్కడ అక్రమ లేవుడు చేయకుండా సరైన పద్ధతితో కుడాకు ఏ విధంగా ఆర్థికంగా డబ్బులు వసూలు చేయాలో ఖచ్చితంగా 100% చేసి కుడాకు పూర్తి బాధ్యత తీసుకొని న్యాయం చేస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. అందుకనే ప్రతి ఒక్క ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ సోదరులందరూ కూడా మంత్రులు మొదలుకొని, ఎమ్మెల్యేలు మొదలుకొని, పార్లమెంటు మొదలుకొని, అదేవిధంగా ఎమ్మెల్సీలు మొదలుకొని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, పెద్దలు అందరూ కూడా, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున 25వ తారీఖు ఉదయం 10 గంటలకు ఎంఆర్సీ కళ్యాణ మండపంకి వచ్చి నేను ప్రమాణ స్వీకారం ప్రతి ఒక్కరు రావాలని, ప్రతి ఒక్కరు పేరున ఇదే ఆహ్వానంగా మన్నించి ప్రతి ఒక్కరు హాజరై మీ అందరు ఆశిస్తున్న నాకు కావాలి. ఇది 100% నేను పెద్ద ఎత్తున హాజరవుతానని నేను కోరుతున్నాను. మహారాష్ట్రకు రేవంత్ రెడ్డి 10 సార్లు పోయాడు. అయినా కూడా రేవంత్ రెడ్డి పోయిన సీట్లు అన్నీ ఓడిపోయాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బు అంతా తెలంగాణ, కర్ణాటక నుండే పోయాయి. అయినా వాళ్ళు అక్కడ గెలవలేదు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణం కాంగ్రెస్, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల యొక్క వైఫల్యం. బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు పోయినాయి. 1000 కోట్ల రూపాయలు పోయినాయి. అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా, అబద్దాల ద్వారా గెలిద్దాం ప్రయత్నం చేశారు. అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ 3 రాష్ట్రాల ఫలితాలను పెట్టించి 3 ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. చూడు నన్ను చూడు, అందరూ చూడు, మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు వేణి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి.
రేవంత్ రెడ్డి నియంతలా పాలిస్తే నడవదు. రేవంత్ రెడ్డి సోదరుల వేధింపులు తట్టుకోలేక ఆయన సొంత ఊరిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి నువ్వేమైనా రారాజువా చక్రవర్తివా? నీలాంటి చాలా మంది కొట్టుకుపోయారు, నువ్వు కూడా కొట్టుకుపోతావు. కేటీఆర్. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి 85 ఏళ్లు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు, ఓట్లు వేయించిండు. అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడ కట్టి తవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ, ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్ గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇవాళటి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది. నియంతల పాలనలో, దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇదివరకు ఉండేనా? మేం లేదా ప్రభుత్వంలో 10 ఏళ్లు ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? సొంత ఊరైతే, సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్లు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.